హవ్వగారిని ఏ విధంగా తన యొక్క అబద్ధముతో మోసం చేసిందో 2 అబద్ధాలు చెప్పిందండి అపవాది. మొదటిగా, ఇది తింటే నువ్వు చావనే చావవు, దేవుడు నీకు చెప్పింది నిజం కాదు, దేవుని యొక్క మాట అబద్ధంగా మార్చింది. రెండవదిగా, దీన్ని తింటే నువ్వు దేవునితో సమానమైపోతావు, ఆశని కలిగించింది. ఏ విధంగా అపవాది దూకు నువ్వు కిందకి అని యేసయ్యను శోధించాడో, ఏ విధంగా అపవాది ఈ లోకాధికారాన్ని నేను నీకు ఇస్తానని శోధించాడో, ఈ 2 ఆబ్జెక్టివ్స్ అపవాది ఈ వైపర్ మోడ్లో ఆపరేట్ చేస్తాడు. నీ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా కానీ నువ్వైతే ఆ యొక్క పుల్లలు ఏరడాన్ని ఆపలేదు, ఆ యొక్క మంట ఆరిపోనీకుండా కాచుకుంటూనే ఉన్నావు. ఎంత ప్రతికూల పరిస్థితి అయినా దేవుని సన్నిధిని వెతుకుతూనే ఉన్నావు, దేవుని సన్నిధికి వెళ్తూనే ఉన్నావు, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నావు అన్నప్పుడు 2వ స్టేజ్ ఆఫ్ అటాక్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేంటో తెలుసా? వైపర్ అటాక్.